జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. 2024 జూలై 16 మంగళవారం కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు అనిమిరెడ్డి రమణ మరియు బంగారు రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పలరాం ప్రసాద్, వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి. ఆమెకు చీపురువలస గ్రామ తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని మరియు భావితరాల యువత భవిష్యత్తుని కాపాడుకోవాలని ప్రతి ఒక్క ఓటర్ కంకణం కట్టుకుని నాయకులందరూ ఎన్డీఏ కూటమి విజయానికి భాగస్వాములై ముఖ్యమంత్రివర్యులుగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎంగా, మంత్రివర్యులుగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు మరియు మీ ఆడబిడ్డపై నమ్మకం ఉంచి 40,000 మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ నేను రాంప్రసాద్ గారు రుణపడి ఉంటామని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగా జులై నెల నుంచి పెన్షన్స్ పెంచడం జరిగిందని, ఆగస్టు నుంచి మహిళలు ఉచిత బస్సు మరియు అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. గ్రామాల వారీగా కార్యక్రమాలు నిర్వహిద్దామని చెప్పి అనుకుంటూ, మరి ఏదైతే ఇవాళ చీపురువలస గ్రామంలో మన గ్రామ కుటుంబ సభ్యులందరి యొక్క సహకారంతో, ముఖ్యంగా సోదరులు రమేష్ గారు, రమణ గారి సహకారంతో మండల తెలుగుదేశం పార్టీ టీం అందరినీ ఇవాళ అమ్మవారు కార్యక్రమం మొక్కులో భాగంగా మమ్మల్ని ఆహ్వానించి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, చీపురువలస గ్రామ మీ అందరి ఆడబిడ్డైన ఈ లలితమ్మ మొట్టమొదట మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరం కలిసికట్టుగా మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీలతో రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విజయానికి సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకో